రైట్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లోకి వైసీపీ కార్యకర్తలు లోపలికి దూసుకొచ్చారు. అక్కడ వీరంగం అయితే సృష్టించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ పోలీసులు 500 మందికే పర్మిషన్ ఇచ్చారు, కానీ అంతమంది కన్నా ఎక్కువ మంది కార్యకర్తలు అయితే మార్కెట్ యార్డ్లోకి అయితే దూసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచే వాట్సాప్ స్టేటస్లో సర్క్యులేట్ అవుతుంది 30,000 మంది పైగా రావాలని. అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ నేతలైతే ఈ మెసేజ్ని సర్క్యులేట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి భారీగా కార్యకర్తలు అయితే లోపలికి దూసుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. పోలీసుల్ని నెట్టేసల్లా లోపలికి దూసుకొచ్చారు. పోలీసు ఆంక్షల్ని వైసీపీ కార్యకర్తలు బేఖరారు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇది బల ప్రదర్శన లేదా పరామర్శ అన్న ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నమవుతోంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నాయి. పోలీసుల ఆంక్షలను తొంగలో తొక్కి 100 మంది కార్యకర్తలు మార్కెట్ యార్డులోకి దూసుకెళ్లారు. పోలీసుల్ని నెట్టేసి లోపలికి చొచ్చుకుపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం 100 మంది ఒకేసారి మార్కెట్ యార్డులోకి వెళ్లిపోయారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్ద మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, 100లాది మంది కార్యకర్తలు లోపలికి చొచ్చుకొచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇది అసలు పరామర్శ లేదా బల ప్రదర్శన అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? శంకరి, మొత్తం మీద పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్ యార్డ్లోకి వేలాది మంది వెళ్ళిపోయారు. పోలీసులు మైక్ అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా బేఖాతరు చేసి వేలాది మంది మార్కెట్ యార్డ్లోకి వెళ్ళిపోయారు. సుమారుగా ఇప్పటికే ఒక 5,000 మంది పైగా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ముఖ్య నాయకులు, అంటే ప్రతి మండలం నుంచి కూడా ముఖ్యమైన నాయకులను మాత్రం అలో చేస్తున్నట్టు పోలీసులు చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య కాలేదు. బెంగళూరు నుంచి బంగారుపాళ్యానికి హెలికాప్టర్ ద్వారా వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్కి ఆయన వచ్చేటువంటి ప్లాన్ ఉంది. 11:50కి ఆయన 10:50కి అక్కడికి రావాలని, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతోంది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఈ యొక్క మామిడికాయల మండి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ 1 అవర్ వరకు ఆయన గడుపుతారు. 1 అవర్ గడిపిన తర్వాత మళ్ళీ హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి అయితే మాత్రం లోపల మార్కెట్ యార్డ్లోకి వేలాదిగా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఈ యొక్క రోడ్డు మార్గంలో పలు చోట్ల కూడా చెక్ పోస్టుల దగ్గర నుంచి అనేక చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేసి పంపిస్తున్నప్పటికీ, ముఖ్య నేతలను మాత్రం అనుమతిస్తున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అయితే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడడం, అంటే రైతుల వర్షన్ వినడానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇంతకుముందు మనం కూడా రైతులతో కొంతమందితో మాట్లాడించిన పరిస్థితి. వాళ్ళు యొక్క గిట్టుబాటు ధర కావచ్చు, అలాగే మామిడి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడడం కావచ్చు, ఆలస్యంగా ఈ యొక్క పల్పు కోసం పండ్లు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వైఫల్యాలకు సంబంధించి చెప్పినది కూడా మనం కూడా చూసాం. అలా రైతులకు సంబంధించినటువంటి అనేక అంశాలు వాళ్ళు జగన్కి వివరించేటువంటి అవకాశం తక్కువగా ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ప్రతి మండి దగ్గరికి జగన్ వెళ్ళినప్పుడు, జగన్తో పాటు వీళ్ళు భారీగా అక్కడికి చేరుకున్నప్పుడు రైతులను కూడా తోసివేసే పరిస్థితి ఉంటుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. రైతులతో ఆయన మాట్లాడాలంటే
రైతులు ఆయనతో మాట్లాడాలంటే కూడా ఒక వాతావరణం కూల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి వాతావరణం పూర్తిగా చెడిపోయింది. పెద్ద ఎత్తున లోపలికి మామిడికాయ మండి లోపలికి తోసుకుంటూ పోలీసులను కావచ్చు గేట్లను కూడా తోసుకుని లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్పస్ ఏదైతే ఉందో ఈ యొక్క మామిడికాయ రైతులకు సంబంధించిన పర్పస్ ఏదైతే ఉందో అది సఫర్ అయ్యే పరిస్థితి. మరోవైపు చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు. ఈ ఒక్క రోజు టోటల్గా రైతులకి పోతుంది. ఈ ఒక్క రోజు కనుక ఇలాంటిది కాకుండా ఆయన ఎక్కడికో ఒక దగ్గరికి వాళ్ళని పిలిపించుకుని ఒక కళ్యాణ మండపం దగ్గరకు ఇంకో చోటుకో రైతుల్ని పిలిపించుకుని కనుక మాట్లాడి ఉంటుంటే తమ గోడు చెప్పుకునే వాళ్ళు ఈరోజు టోటల్గా కాయలు తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి పోయింది. ఒక రోజు లాస్ అయితే వేలాదిగా ఇప్పుడు గాలులకు ఇచ్చినా కూడా పండ్లు యొక్క చెట్ల నుంచి కిందకు పడిపోతుంది. దాంతో రైతులు నష్టపోతారు. ఈ ఒక్క రోజు లాస్ అయితే టోటల్గా కొన్ని వందల టన్నుల యొక్క ఇది లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రైతులకి మంచి చేయకపోగా చెడ్డ జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉందని రైతులు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో అయితే కొంతమంది బాధితుల్ని ఎక్కడో చోట కళ్యాణ మండపానికి పిలిపించుకుని వాళ్ళ బాధలు వినేవాళ్ళు. అక్కడ వాతావరణం కూడా సజావుగా ఉండేది.